వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద విత్ పల్లీల చట్నీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. ముద్దకి ఒక గ్లాస్కి 6 గ్లాసులు వాటర్ వేసుకోండి. ఇలాగ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇలాగ పెట్టుకోండి, అప్పుడే మనకు తెలుస్తుందండి ముద్ద నున్నగా అవ్వాలి. నున్నగా అయిందంటే ముద్దకి రెడీ అయినట్లే. అలాగ ఉడకనివ్వాలి, వాటర్ అంత అవ్వాలండి. చూసుకుంటున్నామా, సరిపోతుంది. ఇప్పుడు రాగి పిండి వేయాలి, ఈ టైంలోనే వేయాలి. రుచిపడ సాల్ట్ వేయండి. దానికి 1 కప్పు రాగి పిండి వేసి అలాగా కాసేపు మూత పెట్టి తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత గెలకండి ముద్ద. అలాగవుతుంది. మాకు గట్టిగా ఉంది, మీకు నీళ్ళకి కావాలంటే 1 గ్లాస్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు చట్నీకి చూసేద్దామండి. కొన్ని వట్టిమిరపకాయలు మీకు తగినంత కారం తీసుకోండి, నాకైతే అది సరిపోతుంది. మీరు మీకు తగినంత తీసుకోండి. 1 కప్పు శనగిత్తనాలు, 7 టమోటాలు, కొద్దిగా చింతపండు వేసి ఆయిల్ వేసి మగ్గనివ్వాలండి. బాగా మగ్గనిచ్చిన తర్వాత ఆయిల్లోనే మగ్గాలి. అది బాగా మగ్గిందంటే సరిపోతుంది. ఇప్పుడు శనగిత్తనాలు, వట్టిమిరపకాయలు, మీకు రుచిపడ సాల్ట్ తీసుకోండి. చక్కెర అయితే 1 స్పూన్ తీసుకోండి. ఇలాగ 1 స్పూన్ తీసుకొని ఇలాగ బరకగా గ్రైండ్ చేసిన తర్వాత టమోటాలు ఇందాక ఉడికిపెట్టించాం కదా, ఆ టమోటాలు ఇందులో వేయాలి. వేసి గ్రైండ్ పట్టాలి. అలా గ్రైండ్ పట్టి గట్టిగా ఉందండి, మరి నీళ్ళగా వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి. మేము చూపించిన విధంగానే చేసుకోండి. గట్టిగానే ఉండాలి ముద్దలోకి. ఎంత బాగుంది కదా, ఎమ్మి రాగి ముద్ద విత్ చట్నీ. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.